సో, నేను రీసెంట్‌గా గమనించిన కొన్ని సొసైటీలో ఉన్న సమస్యల్లో ఒక సమస్య ఏంటంటే, ఎవరైనా రైతుల డబ్బులు వేరే వాళ్ళ అకౌంట్‌లో పడితే, వాళ్ళు ఇవ్వకుండా మారాం చేయడం, లేకపోతే డబ్బులు పడలేదని అబద్ధాలు చెప్పడం. ఇలా ఒక రైతు అకౌంట్‌లో ఉన్న డబ్బుల్ని వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టం లేదనమాట. వాళ్ళు పడలేదు, మాకు రానే రాలేదు, మళ్ళీ ప్రూఫ్‌లు తీస్తే అదేమో తెలీదే, ఇలా అబద్ధాలు చెప్పేసి ఒక రైతు డబ్బులను వేరే వాళ్ళు తీసుకునేసి ఇలా మోసం చేస్తున్నారనమాట. పాత రోజు ఎలా ఉండిందంటే, ఏదైనా ఒక ఉపాధి పని గానీ, ఏదన్నా రైతు రిలేటెడ్ ఏదన్నా వర్కులు జరిగినప్పుడు డైరెక్ట్‌గా ఆ రైతు అకౌంట్‌కి డబ్బులు ఇచ్చేసేవాళ్ళనమాట. సో, అలా కొన్ని మోసాలు జరుగుతున్నాయనేసి ఆ పద్ధతిని క్యాన్సిల్ చేసి, ఒక 15 మంది రైతులు లేకపోతే 20 మంది రైతులు కలిపి ఏదన్నా వర్క్ చేసే విధంగా చూపించి, లేకపోతే వాళ్ళు వర్క్ చేసి డబ్బులు ఆ రోజు కానీ, వాళ్ళు ఎన్ని రోజులు పని చేస్తే అన్ని రోజులకు ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్‌లో డైరెక్ట్‌గా ఏసేవన్నమాట. సపోజు ఒక రైతు పని చేస్తే, ఒక ఒక రైతుకి ఏదైనా పని చేస్తే 20 మంది, 30 మంది రైతుల పేర్లు పెట్టి ఇలా డబ్బులు తీసుకునేవాళ్ళు. సో, ఇక్కడేమైతదంటే, కొంతమంది రైతులు వేరే వాళ్ళ అకౌంట్‌లో డబ్బులు పడినప్పుడు వాళ్ళు ఇవ్వకుండా, మాకు డబ్బులు పడలేదని అబద్ధాలు చెప్పి వాళ్ళే వాడుకుంటున్నారనమాట. సో, దీంట్లో చాలామంది ఎవరే గానీ ఈ సమస్యని నలుగురికి చెప్పడం లేదు, చెప్పుకోవడం లేదు. దీనికి మెయిన్ కారణం ఏంటంటే, కారణం ఏం చెప్పొచ్చు? ఇష్యూని ఎందుకు పెద్ద చేయడము అనేసి చాలామంది సైలెంట్‌గా ఉన్నారనమాట. సో, నాకు తెలిసిన కొంతమంది వ్యక్తులే ఒక 30,000, 40,000 వేరే వాళ్ళ అకౌంట్‌లో పడితే వాళ్ళ డబ్బులు తీసేయలేదంట. ఇఫ్ సపోజు ఈ వర్క్ చేసిన వ్యక్తి ఒకవేళ తను అప్పు తెచ్చి ఏదైనా ఒక ఉపాధి హామీ పథకాన్ని కంప్లీట్ చేసుంటే, ఖచ్చితంగా ఆ డబ్బులు గానీ, ఆ డబ్బులకైనటువంటి వడ్డీ గానీ ఖచ్చితంగా అతనికి నష్టమే అనమాట, ఒకవేళ రైతులు డబ్బులు తీసేయకపోతే. ఇలా ఒక ఊర్లో ఎంక్వైరీ చేసినప్పుడు చాలామంది రైతుల డబ్బులను వేరే వాళ్ళ అకౌంట్‌లో పడితే తీసేయకుండా చాలా నష్టాలైతే జరిగినాయన్నమాట. సో, ఇది సమాజంలో అలానే ఉంది. ఇప్పుడు ఎవరైనా కానీ, మీకు తెలిసిన సర్కిల్‌లో గానీ, ఎవరైనా గానీ, ఒక రైతు డబ్బులు మీ అకౌంట్‌లో పడితే దయచేసి ఆ రైతులకి హ్యాండ్ ఓవర్ చేయండి. ఎందుకంటే సమాజం అంతా మన ఇల్లు లాంటిది. సమాజంలో వేరే వాళ్ళ డబ్బులు మనం తినేసి, వాళ్ళ నష్టపరిచి, వాళ్ళ బాధపెట్టే బదులు, ఒకవేళ నీ డబ్బులు ఇంకో రోజు పడితే, వాళ్ళ అకౌంట్‌లో పడితే వాళ్ళు కూడా తిరిగి ఇవ్వరు కాబట్టి, సమాజాన్ని సమాజంలాగా చూసి, ఒకప్పుడు ఒకప్పుడు కాదు కానీ, మన పుస్తకాల్లో ఉందన్నమాట. దేశానికే పల్లెటూర్లు పట్టుకొమ్మలు అనేసి. ఈ రోజుల్లో ఏమైందంటే, ఎక్కడ చూసినా కానీ మోసాలు చేయడం సర్వసాధారణం అయిపోయిందనమాట. మన అకౌంట్‌లో డబ్బులు పడితే ఇంక అయిపాయే అంతే. ఇంకా ఎవరొచ్చినా ఇవ్వరు వాళ్ళు, ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇంకా కేసులు పెట్టాలా, లేకపోతే బెదిరించాలా, పంచాయతీలు చేయాలా, ఇలాంటివన్నిటివి చాలా జరుగుతుంటాయి సొసైటీలో. సో, ఇవన్నీ కంట్రోల్ చేయాలి. లేకపోతే ఇవన్నీ రిపీట్ కాకూడదంటే, చదువుకున్న వాళ్ళు కానీ, లేకపోతే ఇలాంటివి చేయడానికి చదివే అవసరం లేదు. ఖచ్చితంగా నిజాయితీ ఉంటే చాలు. మీ డబ్బులు వేరే వాళ్ళ అకౌంట్‌లో పడినాయి కానీ, వేరే వాళ్ళ డబ్బులు మీ అకౌంట్‌లో పడినా కానీ, దయచేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకిచ్చేసి సమాజాన్ని కాపాడండి. సమాజం బాగుంటే సమాజంలో ఉండే అందరూ బాగుంటారు. సో, ఇలాంటి సమస్యని కంట్రోల్ చేయడానికి నాకు ఒక సింపుల్ టెక్నిక్ అయితే దొరికింది. అదేంటంటే, ఒకవేళ ఎవరైనా మీ డబ్బులు వాళ్ళ అకౌంట్‌లో పడినప్పుడు ఇవ్వకపోతే, అవి మీ ఉపాధి హామీ పథకాలు కానివ్వండి, ఇంక ఏ డబ్బులైనా కానివ్వండి, మీ లోకల్ లీడర్స్ ఎవరుంటే, ఒక ఎంపీటీసీనో, జడ్పీటీసీనో, ప్రెసిడెంట్ ఎవరైనా వాళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర చెప్పించండి. ఇప్పుడు సపోజ్ వాళ్ళ డబ్బులు మీరు ఇవ్వకపోతే వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా గవర్నమెంట్ పథకాలు పొందేవాళ్ళు ఎవరైనా ఉంటారనమాట. లేకపోతే పెన్షన్ వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటారు. సో, వాళ్ళ డబ్బులు మీరు ఇవ్వకపోతే ఈ పెన్షన్లు పట్టుకొని ఇస్తాము, ఈ కట్ చేస్తామని చెప్తే ఖచ్చితంగా వాళ్ళకి భయం వచ్చి వాళ్ళ డబ్బులు వాళ్ళు ఇచ్చే అవకాశం ఉందనేసి నాకు ఒక థాట్ వచ్చిందనమాట. సో, ఇలా వర్కౌట్ చేస్తే ఎవరు కూడా వాళ్ళ డబ్బులు వేరే వాళ్ళ అకౌంట్లో పడినప్పుడు ఖచ్చితంగా ఇచ్చేస్తారు. వాళ్ళు ఖచ్చితంగా భయం అనేది పుడుతుందన్నమాట. 1500 కకృతిపడి ఒక పెన్షన్‌లో కట్ చేయించుకోవడం ఎందుకు, లేకపోతే పెన్షన్ పోగొట్టుకోవడం ఎందుకు, ఇంత పెద్ద సమస్యలు దేనికి అనేసి ఖచ్చితంగా డబ్బులు వేరే వాళ్ళు పడినప్పుడు ఇమ్మీడియట్‌గా తీసి ఇచ్చేస్తారనేసి నాకు ఒక ఆలోచన వచ్చింది. సో, ఇది వర్కౌట్ అవుతుందనేసి నేను అనుకుంటున్నాను.